నమస్కారం రాహుల్ గారు. నమస్కారం అండి. సార్, రీసెంట్గా వచ్చిన మూవీస్లో చాలా హైలైట్ అయిన మూవీ ఏంటంటే విజయ్ దేవరకొండ. ఎందుకు అంటే 100 కోట్ల కలెక్షన్ వస్తుంది అని చెప్పి మూవీ అయితే రిలీజ్ అయిపోయింది. వచ్చిన తర్వాత అసలు కనీసం దానికి సంబంధించిన ఎటువంటి కామెంట్ కూడా వినిపించట్లేదు. అంటే అది అసలు సినిమా వచ్చిందా రాలేదా అన్న ఊసు కూడా ఎక్కడ కనిపించట్లేదు. అసలు ఈ మూవీ మీద మీ అభిప్రాయం ఏంటంటారు? దీన్ని ఏమంటారు అంటే బేసికల్గా ఇప్పుడు నేను కూడా ఒక ఆడియన్స్ సినీ రివ్యూస్ చాలామంది చెప్తారు. చాలామంది ఆ సినిమా వాళ్ళకి అనుగుణంగా వాళ్ళకి నచ్చిన విధంగా చెప్తారు. నేను సినిమా చూశాను. కేవలం నేను సినిమా చూడడానికి రీజన్ కూడా ఏంటి అంటే అసలు ఏంటి ఈ సినిమా గురించి దిల్ రాజు గారు ఎప్పుడు చేయనంత ప్రమోషన్స్ ఆయన సినిమాకి, ఆయన ప్రొడ్యూస్ చేసిన సినిమాకి కానీ, ఆయన డిస్ట్రిబ్యూషన్ చేసిన సినిమాకి కానీ, ఆయన కొనుక్కున్న సినిమాకి కానీ ఎప్పుడు ఈ రకంగా ప్రమోషన్స్లో ఆయన మాట్లాడలేదు. ఈ రకంగా ఆయన ప్రగల్భాలు పలకలేదు, ప్రగల్భాలు పలకలేదు. సో అసలు ఏంటి అని నేను కూడా సినిమా చూశాను అనమాట. ఆల్రెడీ ఒక సినిమా పరాజయాల దాంట్లో ఉన్న విజయ్ దేవరకొండకి ఖుషి ఒక ఊరటిచ్చింది. అది కూడా ఏంటి, సమాంత వాళ్ళిద్దరిని చూడాలనుకునే జనాలు, ప్రేక్షకులు చాలామంది ఉన్నారు కాబట్టి ఆ సినిమాలో సమాంత పోర్షన్ అంటే ఆమె ఈ డిసీజ్, ఆ అమ్మాయి అనుభవిస్తున్న ఆ డిసీజ్ నుంచి బయటపడి వచ్చి రిలీజ్ అయిన మూవీ. చాలా డేస్ తర్వాత కూడా సో ఆ సినిమా కొంచెం ఊరట కలిగించింది విజయ్ దేవరకొండకి. అందులో అతని యాక్షన్, అతని పరిధి వరకు అతను చేశాడు. డైరెక్టర్ ఎంతవరకు చెప్పాడు, శివ నిర్వాణ ఎంతవరకు చెప్పారు అంతవరకు తను చేశాడు, అక్కడికి అయిపోయింది. కానీ ఈ సినిమా ఎందుకు అంచనాలు పెట్టుకున్నారంటే 3 రకాలు. ఒకటి మృణాల్ ఠాకూర్, ఇంకొకటి విజయ్ దేవరకొండ, ఇంకొకటి పరశురామ్. సో గీతా ఆర్ట్స్లో రిలీజ్ అయిన గీత గోవిందం ఎట్లా అంచనాలు నీటి ప్రేక్షకులకు వద్దకొచ్చిందో, విజయ్ దేవరకొండ అదే స్టైల్లో మళ్ళీ జనాలకు ఆదరణలోకి తీసుకొస్తాడని పరశురామ్ గారు అనుకొని కథ రాసుకున్నారా, లేకపోతే కథ రాసుకున్నాక విజయ్ దేవరకొండని హీరోగా అనుకున్నారా మనకు తెలియదు. కానీ కథలో ఏమీ లేదు. ఫ్యామిలీ స్టార్ అంటే ఏంటి, ప్రతి ఇంట్లో ఒక మొగాడు ఫ్యామిలీ స్టార్ అని చూపించారు. అంటే ఇంటి బాధ్యతని నిర్వర్తిస్తున్న ప్రతి ఒక్క మగ మనిషి ఫ్యామిలీ స్టార్. కానీ కొన్ని ఇళ్లలో ఆడవాళ్ళు కూడా ఇంటిని నడుపుతారు కదా, మరి వాళ్ళ ఫ్యామిలీ లేడీ స్టార్స్ అంతే. ఇప్పుడు సినిమా టైటిల్కి న్యాయం చేయాలి అంటే ఒక అర్థం ఉండాలి. సరే, ఆ సినిమా పరిగణలోకి తీసుకొని సినిమా విధంగా మనం మాట్లాడుకుంటే ఆ సినిమాలో అతని ఫ్యామిలీయే ఇంపార్టెంట్, నా ఫ్యామిలీ తర్వాతనే నాకెవరైనా అని అనుకునే తత్వంలో ఉన్నాడు కాబట్టి ఫ్యామిలీ స్టార్ అని పెట్టారు అనుకుందాం. హీరోయిజం కోసం స్టార్టింగ్లో ఒక ఫైట్ పెట్టారు. అంటే ఎవరికో ఏదో హెల్ప్ చేస్తూ జనాల్లో కూడా వీడు అందరికీ హెల్ప్ చేస్తాడు అనే దాన్ని చూపించడానికి ఒక ఫైట్ పెట్టి హీరోయిజం చూపించారు. ఈ అమ్మాయి హీరోయిన్ ఎక్కడి నుంచో వచ్చేసి వాళ్ళ ఇంట్లో అద్దెకుంటుంది. అర్ధరాత్రి పూట ఆమె గృహప్రవేశం చేస్తే అర్ధరాత్రి పూట ఆంజనేయ స్వామి విగ్రహం తీసుకొచ్చి అక్కడ పెడుతుంది, అన్నీ ఏమేమో చేస్తుంది. ఆ ఎదురుగుండా వచ్చి ఆ అబ్బాయి పేసిన బట్టలు అవన్నీ ఉంటాయి. ఈయన లోపలికి వస్తాడు, అక్కడ ఒక లవ్ ట్రాక్ స్టార్ట్ అవుతుంది. దాన్ని ఏమంటారంటే జనాలని ఆకట్టుకోవడానికి చేసే ప్రయత్నంలో అతను చాలా ఇంత దిగజారాలా, ఒక డైరెక్టర్గా జనాలని ఆకట్టుకోవడానికి ఇంత దిగజారాలన్నట్టుగా తీశాడనమాట బేసికల్లీ. అండ్ వాళ్ళిద్దరి మధ్యన లవ్, ప్రేమించుకోవడం, ఆ అమ్మాయి అసలు ఎందుకు అక్కడికి వచ్చింది అనే దాన్ని రివీల్ చేయడానికి వాళ్ళిద్దరి లవ్ ట్రాక్ అనేది ఒకటి మూవ్ చేసి ఒక ఇంటర్వెల్ బ్యాంగ్ ముందు ఏంటంటే ఆ అమ్మాయి ఒక పిహెచ్డి స్టూడెంట్. ఆ పిహెచ్డి స్టూడెంట్లో మధ్యతరగతి కుటుంబాలు ఎలా ఉంటాయనే దాని మీద ఒక బుక్ థీసిస్ చేయాలి. ఆ థీసిస్ చేయడం కోసం విజయ్ దేవరకొండ కుటుంబాన్ని ఎంచుకుంది. అది అసలు విజయ్ దేవరకొండ కుటుంబాన్ని ఎంచుకోవాల్సిన అవసరం ఏంటి అంటే ఇతని గురించి ఏదైనా పేపర్లలో వచ్చిందా, ఇతను ఇదేనా, ఏమీ లేదు. కట్ చేస్తే ఆ అమ్మాయి ఒక CEO కూతురు. ఆ CEO ఆ CEO ఇచ్చిన జాబ్ని విజయ్ దేవరకొండ రిజెక్ట్ చేస్తాడు. ఈ అమ్మాయి మీద కోపంతో మళ్ళీ వెళ్ళి అదే జాబ్లో జాయిన్ అవుతాడు. అసలు ఎక్కడా పొంతం లేకుండా తీసుకుని అమెరికాలో పెట్టేస్తాడు స్టోరీని. సరే, అమెరికాలో పెట్టాడు. వాళ్ళిద్దరి మధ్యన ఏదో ఒక చండాలమైన లవ్ ట్రాక్ జరుగుతుంది. మధ్యలో వెన్నెల కిషోర్ కామెడీ ఒకటే బాగుంటుంది. అసలు అదొక బీభత్సమైన లవ్ ట్రాక్ అంటారు దాన్ని. ఇంకా నా లైఫ్లో ఎన్ని లవ్ సినిమాలు చూస్తుంటారేమో కానీ అంతకన్నా దరిద్రమైన లవ్ ట్రాక్ నేను ఎక్కడ చూడలేదు. హీరో మాట్లాడుకోడు, హీరోయిన్ మాట్లాడుకోదు, ఇద్దరు మాట్లాడుకోరు సినిమాలో. అసలు అమ్మాయికి అసలు డైలాగ్లే ఉండవు.
అసలు ఆ అమ్మాయి సీతారామంలో అంత మంచిగా యాక్ట్ చేసిన అమ్మాయిని తీసుకొచ్చి ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ ఇచ్చి ఇంత వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్ ఇచ్చే అమ్మాయికి ఎందుకు అంత దాని ఏమంటారు ఇరిటేటింగ్ లవ్ ట్రాక్ని క్రియేట్ చేశాడనేది తెలియలేదు. సరే ఏదో అయ్యింది, ఆ మధ్యలో వాళ్ళిద్దరు కలిసిపోతారు, ప్యాచప్ అవుతారు, ఆ అమ్మాయి నిజాలు చెప్తుంది ఎందుకు ఏంటి అని. అసలు ఈ అబ్బాయి సెకండ్ హాఫ్లో ఇంటర్వెల్ బ్యాంగ్లో కోపపడిన దానికి ఆ అమ్మాయి ఒక చిన్న సెంటెన్స్లో కంప్లీట్ చేసేస్తుంది. ఆ ఒక్క సెమినార్ ఇస్తుంది, సెమినార్లో ఈ అబ్బాయి గ్రేట్, అసలు ఈ అబ్బాయి ఒక తోపు అని చెప్పి రాసేస్తుంది. కట్ చేస్తే ఒక ఫ్రాక్షన్ సీన్. ఓకే, అసలు ఫ్యాక్షన్ సీన్ ఎందుకు వచ్చింది, అసలు వీడెందుకు వెళ్ళి అక్కడికి వెళ్ళి డైలాగులు చెప్తాడు, వాళ్ళ బామ్మని తీసుకుని వెళ్ళి అమ్మాయి రాసిన బుక్కులన్నీ పంచుతారు, అసలు ఇది సినిమానా, అసలు ఎందుకు ఈ సినిమాకి వచ్చామా జనాలు అని అనుకునే దాంట్లో మీరు అడిగిన ఈ 100 కోట్లు అనేది కొట్టుకుపోయింది. కన్ఫ్యూజ్ చేసేసారు అంతే. వీళ్ళకే తెలుసు. ఇప్పుడు ఒక సినిమా మనం బిగ్ స్క్రీన్ మీద మనం చూస్తాం కదా, రష్ చూస్తాం కదా, చూసినప్పుడు డైరెక్టర్కి తెలుసు, హీరోకి తెలుసు, హీరోయిన్కి తెలుసు, అందరికీ తెలుసు. వాళ్ళు ఇప్పుడు దాన్ని మార్చలేరు, తీసేసారు, అయిపోయింది, ఫస్ట్ కాపీ వచ్చేసింది, ఎడిటింగ్ చేసేసారు, అన్నీ అయిపోయినాయి, ఫస్ట్ కాపీ. ఇప్పుడు దాన్ని ఏం చేస్తారు, ఏదో ఒకలాగా. ఇప్పుడు ఏమైపోయిందంటే 3 రోజుల సినిమా అంటున్నారు. శుక్రవారం రిలీజ్ అయితే శుక్రవారము, శనివారము, ఆదివారము ఈ 3 రోజులు వసూళ్ళు వస్తే ప్రొడ్యూసర్లు బతికిపోతున్నారు, డిస్ట్రిబ్యూటర్లు బతికిపోతున్నారు, సినిమా కొన్నోడు బతికిపోతున్నాడు, సినిమా చూసినోడికి ఆనందం అయిపోతుంది. ఇంకొక 20 రోజులు ఉంటుంది, తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తుంది. సో ఈ 3 రోజుల డ్రామా కోసము చేసిన హంగామానే ఈ 100 కోట్లు ద ఫ్యామిలీ స్టార్. అంతే, అంతకుమించి ఇంకేం లేదండి, అంతకుమించి ఇంకా అనుకోవాల్సింది కూడా ఏమీ లేదన్నమాట. ఏం లేదు ఇంకా అసలు దాని గురించి మాట్లాడుకోవడానికి కూడా ఏమీ లేదండి. అంతే, థ్యాంక్ యూ.